హలో గైస్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ పెంగ్విన్ స్టోరీ లాస్ట్ ఒక 3-4 డేస్ ఐ థింక్ సో అది ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిపోతా ఉంది. ఎక్కడ చూసినా అదే స్టోరీ, ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు అదే పోస్ట్ లైక్ చేయడం, అంటే స్క్రోల్ చేస్తూ ఉంటే అదే వస్తూనే ఉందన్నమాట. అలాంటి పెంగ్విన్ స్టోరీ చాలా మందికి ఈ పూరి జగన్నాథ్ గారు 5 years బ్యాకే చెప్పారు. ఆ పెంగ్విన్స్ ఏంటి, ఎందుకు అలా బిహేవ్ చేస్తాయి, ఎందుకు అలా ఒంటరిగా పక్కకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అని చెప్పి దీని మీద 2007లోనే ఒక డాక్యుమెంటరీ చేయడానికి వెళ్ళిన ఒక హాలీవుడ్ టీమ్ వాళ్ళు కూడా దీని మీద చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళే ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్గా అది ఎందుకు అంత దూరం వెళ్తుంది, ఈ టీమ్స్ సారీ గుంపుగా వెళ్ళి ఈ పెంగ్విన్ గుంపునంతా వదిలేసి ఆ ఒక్క పెంగ్విన్ సపరేట్గా ఎందుకు వెళ్తుంది మౌంటైన్స్ వైపు. ఈ పెంగ్విన్స్ అన్ని కూడా ఆహారం కోసము వాటర్ సైడ్, ఇవి వాటర్లో బతుకుతాయి కదా, సో ఆహారం గురించి ఇవన్నీ అందులోనే తిరుగుతూ ఉంటాయి. అక్కడే గుంపుగా తిరుగుతాయి, ఒక్కటి వెళ్ళవు అనమాట. సో అది ఒక్కటి ఎందుకు అలా వెళ్తుంది అని చెప్పి దాన్ని ఫాలో చేయడము, దాన్ని తెచ్చి మళ్ళీ దాని గుంపులో పెడితే మళ్ళీ తిరిగి మళ్ళీ అదే ఒంటరిగా అదే అదే దారిలో అటే వైపు వెళ్ళడము, ఇవి చేయడం వాళ్ళు గమనించి చాలా సార్లు చూసారంట. అదే పెంగ్విన్ ని ఎంత ట్రై చేసినా అది ఉండట్లేదు, మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పి లాస్ట్కి వదిలేశారంట. అది ఆల్మోస్ట్ 70 kilometers వరకు అలా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చచ్చిపోయింది. దానికి తెలుసు అది వెళ్ళేది చచ్చిపోవడానికి అని తెలుసు. ఈ స్టోరీ గురించి ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారు 5 years బ్యాక్ తన పూరి కనెక్ట్స్ అని చెప్పి అందులో చెప్పడం జరిగింది. ఈ పెంగ్విన్ లవ్ స్టోరీ అనమాట, చాలా ప్యూర్ ఉంటుంది. ఒంటరితనం అనేది ఈ కాలంలో చాలా మందికి చాలా చాలా కామన్ గా అనిపించే విషయం. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా బతకాలి, ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోవాలి. ఎందుకంటే కాలం పరిగెడతా ఉంది, చాలా ఫాస్ట్ గా ఉంది. మనం నిలబడి ఆలోచించుకునేంత టైం కూడా లేదు. ప్రతి ఒక్క దానికి పరుగు 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 అయిపోయింది అనమాట. మన లైఫ్ లో ఏవి నిలబడతాయి, ఏవి ఉంటాయో ఏవి ఉండవో కూడా తెలియదు అనమాట. అలాంటి ఈ కాలంలో మనము నిజంగా చాలా మంది ఫీల్ అయ్యేది ఒంటరితనాన్ని. డబ్బు 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 అని పరిగెడతా ఉంటాం, లాస్ట్ గా డబ్బు కూడా మనతో ఉండదు. ఈ చావులు చూడడము, అసలు ఇక ఇవన్నీ కామన్. చూసుకోండి, మనిషికి దేవుడు పెట్టే ఈ లింక్స్ అన్ని పెట్టి లాస్ట్కి పుట్టుకంటే దించేసి వెళ్ళిపోతాడు కదా. సో ఇవన్నీ చూడడము, లేకపోతే అంటే మనిషిని కనెక్ట్ చేసేసి మనిషిని దూరం చేయడము, ఇలాంటివన్నీ మనకు మన మానవ జీవన విధానాల్లో ఇది ఒక భాగము. అది మనం గ్రహించలేము ఎప్పటికీ, ఎందుకంటే కష్టం మనకు అవన్నీ డైజెస్ట్ చేసుకోలేము. ఓకే, ఫైనల్ గా అవన్నీ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ పెంగ్విన్ స్టోరీ ఏంటంటే, ఈ పెంగ్విన్స్ లవ్ చేసుకునేటప్పుడు ఆ మేల్ పెంగ్విన్ అనేది ఒక పెబ్బల్ అనేది ఫీమేల్ పెంగ్విన్ కి చాలా అందంగా ఉండేది ఇస్తా అనమాట. ఆ ఫీమేల్ పెంగ్విన్ ఈ పెబ్బల్ ని తీసుకుంటే ఆ లవ్ ని యాక్సెప్ట్ చేసినట్టు అని చెప్పేసి ఆ రెండు ఇంకా లివింగ్ లో ఉంటాయి అనమాట. సో ఆడ పెంగ్విన్ గుడ్లు పెడితే ఆ గుడ్లు పొదగడానికి ఒక 4 months దాదాపు ఇది మేల్ పెంగ్విన్ ఆ గుడ్ల మీదనే కూర్చుంటది, తిండి తిప్పలు మానేసి. ఆ గుడ్లు పొదిగిన తర్వాత ఆ పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లలను మళ్ళా తల్లి దగ్గర అప్పగిచ్చేసి ఆ మేల్ పెంగ్విన్ వేటకెళ్ళి ఫుడ్ కోసం వెళ్ళి ఆ పిల్లలకి తల్లికి తీయడానికి మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతుంది. అలాంటి లవ్ స్టోరీ అంటే ఇది చాలా లాయల్ గా ఉంటాయి, చాలా దగ్గరగా క్లోజ్ గా ఉంటాయి. అంటే ఈ లాయల్టీ అనేది దీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అంత లాయల్ గా ఉన్నమాట. చిన్న మిస్టేక్ అంటే ఒక్కటి ఎవరు చీట్ చేసినా కూడా చాలా చాలా ఫీల్ అయిపోయి చాలా చాలా హర్ట్ అయిపోయి సూసైడ్ కే దారి తీసుకుంటాయి అనమాట. అలాంటి ఈ యొక్క స్టోరీనే ఈ పెంగ్విన్ సింగిల్ గా వెళ్ళే స్టోరీ అనమాట. అక్కడ జరిగింది అదే అనమాట. ఆ పెంగ్విన్ ఫీమేల్ పెంగ్విన్ ఏదైనా చీట్ చేయడం జరిగితే మేల్ పెంగ్విన్ తట్టుకోలేక అక్కడి నుంచి ఆ గుంపులో నుంచి దూరంగా వెళ్ళిపోయి తిండి తిప్పలు మానేసి, తిండి దొరకని ప్లేస్ కి వెళ్ళి తిండి తిప్పలు మానేసి ఆ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అందుకు అది ఒక్కటే అంత దూరంగా ఒంటరిగా వెళ్ళిపోతుంది అనమాట. సో లాయల్టీ అంటారు, లాయల్టీ మ్యాటర్స్, లాయల్టీ కట్ అయిపోతే అది వెళ్ళిపోయి చచ్చిపోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ కాలంలో అది చాలా కామన్ విషయం. మన లైఫ్ లో కూడా ఒంటరితనం అనేది చాలా మామూలు విషయం. ఈ లాయల్టీ అనేది కూడా చాలా కష్టం. సో చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. సో మీరు ఎప్పుడైనా అనిపించిందా ఒంటరిగా బతకాలి, ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోవాలి, ఆ, చచ్చిపోవాలి, ఇలాంటివి కూడా అనిపిస్తాయి, అనిపించి ఉంటుంది. బట్ అది వద్దు, అది పక్కన పెడితే ఒంటరిగా ఎటైనా వెళ్ళిపోవాలి, ఎక్కడైనా ఉండాలి, ఈ ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, ఈ తలనొప్పులు, ఈ రెస్పాన్సిబిలిటీస్ నాకు వద్దు, ఎక్కడైనా వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకాలి పీస్ఫుల్గా అని చెప్పి అనిపించి ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఏమనిపించింది, ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది అన్నది. సో నాకైతే అనిపించింది, చాలాసార్లు అనిపించింది ఇలా. ప్రతి ఒక్క లైఫ్లో ఇలా అనిపించి నా ఒక సిచ్యువేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, లేకపోతే ఇది మానవ జీవితం కాదు కదా. సో అదే అనుకుంటున్నా. దీని స్టోరీ అయితే ఇది. ఈ పూరి జగన్నాథ్ గారు ఆల్రెడీ స్టోరీ చెప్పారు, చూడకపోతే చూసేయండి. నేను ఏదో నాకు తెలుసు కాబట్టి నేను విన్నదాన్ని కాబట్టి మీకు చెప్పడం జరిగింది. అది హాలీవుడ్ ఆ టీం వాళ్ళు చూసింది, దాన్ని పోస్ట్ చేశారు అనమాట. అది వెళ్ళేది మళ్ళీ తీసుకొచ్చి పెడితే మళ్ళీ వెళ్ళేది. సో ఇది మ్యాటర్ అక్కడ జరిగింది, ఏం లేదు. కానీ దీన్ని చూసి చాలా మంది మోటివేట్ అయ్యారు. ఒంటరితనం, మనం ఒంటరి దారిలో వీళ్ళన్నీ ఒక గుంపు ఒక సైడ్ వెళ్తా ఉంటే ఇది ఒక్కటి మాత్రం ఒక వేరే దారి తెచ్చుకొని వేరే దారిలో వెళ్తా ఉంది. అక్కడికి వెళ్ళు, ప్రయత్నించు, ఒంటరిగా పోరాడు, బతుక చావా ప్రయత్నం చేస్తూనే ఉండు కంటిన్యూగా.
సో అని ఈ విధమైన మోటివేషన్ కూడా దీని నుంచి మనకు లభిస్తుంది అనమాట. అంటే అది కొండ ఎక్కలేదు, ఎక్కగలుగుతుంది, ఇప్పుడు ఎక్కాలి అంటే కొండ ఎక్కలేని పెంగ్విన్ కొండ ఎక్కడానికి అంతగా ట్రై చేస్తుంది ఒక్కటే వేరే దారిలో వెళ్ళేసి. మనం ఎందుకు ట్రై చేయలేం, మనం ఎందుకు వెళ్ళలేం? చావా బ్రతుక, చచ్చే మనం మిగిలిపోదాం అట్లే. మన ప్రయత్నం వృధా కాకుండా అట్లే మిగిలిపోతాం. కనీసం ఈ పెంగ్విన్ స్టోరీ లాగా మనం 10 మందికి తెలిస్తే ఓకే, తెలియకపోతే ఓకే, అని తెలియకపోతే మన ప్రయత్నం చేసాం మనం వదలకుండా అని చెప్పి మనకు ఒక సాటిస్ఫాక్షన్ తోనే చనిపోయినట్టు ఉంటుందేమో మేబీ, అంతే అనుకుంటా. సో ఆ ప్రయత్నం అనేది వదలకుండా కంటిన్యూగా చేస్తూ ఉంటే అది ఎటైనా కావచ్చు, అది ఎవరైనా వస్తున్నారా లేదా, మనమే వెళ్ళాలన్నా, మనం ఒక్కరమే వెళ్ళాలన్నా అని ఆలోచించకుండా కంటిన్యూస్గా ప్రయత్నం అనేది ఏ దారిలో అయినా ఎక్కడైనా మనం ఒక్కరము ఆ దారిలో స్టెబిలిటీ తీసుకొని వెళ్ళగలిగితే సక్సెస్ అనేది వస్తుంది. ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ప్రయత్నం చేయాలి. సక్సెస్ రాకపోయినా ఏదో ఒక విధంగా మనమైతే మన లైఫ్ ఇంకొకరికైనా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటుంది, అంతే. స్టే ట్యూన్, లవ్ యూ. మీకేమనిపించింది ఈ స్టోరీ నా తర్వాత కింద కమెంట్ అయిపోయింది. ఐ లవ్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.